కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు. ఇదైతే 100కు 100%. కేసీఆర్ వల్లనే ఓ విధంగా రేవంత్ రెడ్డి గారు సీఎం అయినని కూడా చెప్పాలి. హైడ్రా ఈగల్ తరహాలో ఆహార కల్తీపై కఠిన వ్యవస్థ. కల్తీ లేని పౌష్టికాహారంతో పేదల్లో రోగాలు నివారిస్తాం. పేదలను రోడ్డు పాలు చేయకపోతే సరిపోయా. పేదల్లో ఉన్న రోగాలను తగ్గించుడేమో కానీ పేదలకున్న గూడును చెదరగొట్టి వాళ్ళను రోడ్డు పాలు చేయకు సరిపోతుంది. ఇక వాళ్ళ రోగాలు అనేది వాళ్ళు చూసుకుంటారు. కానీ కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది. రావణాసుడి వల్ల రాముడికి పేరు వచ్చిన మాదిరిగానే రేవంత్ రెడ్డి గారికి కూడా కేసీఆర్ వల్లనే పేరు వచ్చిందట. పాము కన్నా ప్రమాదకారి హరీష్ రావు కేసీఆర్ను గృహ నిర్బంధం చేశారని అనిపిస్తుంది. పంటల మార్పిడిపై రైతుల్లో చైతన్యం తెస్తాం. మంత్రులు, వర్సిటీలు, స్వచ్ఛంద సంస్థలకు బాధ్యత. సన్నబియ్యంపై ఏటా 15,000 కోట్లు పెడుతున్నాం. భారం పంచుకుంటే మోడీ ఫోటో పెట్టేందుకు సిద్ధం. పప్పులు పండించండి, కొని రేషన్లో పంచుదాం. రాష్ట్రంలో అందరికీ క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తాం. మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ వల్లే తనకు గుర్తింపు వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రావణాసురుడు లేకుంటే శ్రీరామునికి పేరు వచ్చేది కాదన్నారు. శకుని పాత్ర లేకుంటే మహాభారత యుద్ధం జరిగుండేది కాదని, శ్రీకృష్ణుడికి గుర్తింపు వచ్చుండేది కాదని వ్యాఖ్యానించారు. కేసీఆర్కు తనకు పోలికే లేదన్నారు. వరి వేస్తే ఉరి అని కేసీఆర్ అంటే తాను సన్నవరి వేసిన రైతులకు బోనస్ ఇస్తున్నానని చెప్పారు. తాను హామీ ఇచ్చినవి చేసుకుంటూ వస్తున్నానని కేసీఆర్ ఎప్పుడు చెప్పింది చేయలేదని అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్లో విశ్రాంతి తీసుకుంటున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నప్పటికీ హరీష్ రావు, కేటీఆర్ కలిపి ఆయన్ను గృహ నిర్బంధం చేసి ఉంటారని తాను అనుమానిస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. దారిన వెళుతున్నప్పుడు తాచుపాము హరీష్ రావులు ఎదురొస్తే పాము కంటే హరీష్ రావే ప్రమాదకరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మొత్తానికి ఇక్కడ హరీష్ రావుని సెంటర్ పాయింట్ చేసినప్పటికీ కేసీఆర్ని మానసికంగా మరింత ఇబ్బంది పెట్టే మాటలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతాను. ఇక్కడ కేటీఆర్ని అసలు లెక్కలోకే తీసుకుంటలేడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి తెలుసు కేటీఆర్ వల్ల ఏం జరగదని తెలుసు. కాబట్టి కేసీఆర్ని, హరీష్ రావుని నిలువరిస్తే తన రాజకీయ జీవితానికి, తన సీఎం చైర్కి ఎలాంటి ఇబ్బంది లేదనేది ఆయన పసిగట్టిండు. కేసీఆర్ నాట గృహ నిర్బంధం చేసిండట. ఎవరు? హరీష్ రావును కేటీఆర్ తీసుకపోయి ఫామ్ హౌస్లో కేసీఆర్ని గృహ నిర్బంధం చేసిందనే అనుమానం ఉన్నది అని అంటాను. ఇది ఒట్టిదే. కేవలం వాళ్ళను డైలామాలో పడేసి ప్రజల ఆలోచనను డైవర్ట్ చేయడానికి. కేసీఆర్ కొన్ని చేసిన లోపాల వల్ల, కొన్ని చేసిన తప్పుల వల్ల రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు వచ్చి సీఎం కుర్చీలో కూర్చున్నాడు. వరేస్తే ఉరే అని కేసీఆర్ అన్నాడు. వరికి ఈయన బోనస్ ఇస్తున్నా అని చెప్పుకుంటున్నాడు. ఇక మెల్లమెల్లగా రేవంత్ రెడ్డి కొన్ని హామీలు చేసుకుంటా ప్రజలను మెప్పించే స్థితికి పోతాడు. మొన్న రైతు భరోసా వేసిండు. 6,000 రూపాయలు రైతుల అకౌంట్లో పడ్డాయి. కొంత రైతులు సలబడ్డారు. ఇప్పుడు ఇక మెల్లగా మోడీని కూడా కొంత మోడీ సానుభూతి కూడా పొందే ప్రయత్నం చేస్తాడు రేవంత్ రెడ్డి గారు. రాష్ట్ర భారాన్ని బీజేపీ కానీ మోడీ గారు కానీ పంచుకుంటే ఆ పథకాల మీద మోడీ గారి బొమ్మేసి మేము కూడా ప్రచారం చేస్తామని ఓపెన్ ఆఫర్ బీజేపీకి ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఇక పప్పులు పండించండి, రేషన్లో అమ్ముతామంటే నిజానికి ఒకప్పుడు మనకు కందిపప్పు ఇచ్చేది, నూనె ఇచ్చేది, చక్కెర ఇచ్చేది, గోధుమలు ఇచ్చేది. ఇవన్నీ కూడా ఇప్పుడు రేషన్ షాపులలో మనకు దొరుకుతలేవు. కారణం ఏంటంటే మనోళ్ళు ఇవేవి కూడా పండిస్తలేరు. ఏమన్నా అంటే ఒక్కటి వరేస్తాన్లు ఊకుంటాను, లేదా మొక్కజొన్న వేస్తారు ఎక్కువ, లేకపోతే పచ్చిమిర్చి వేస్తారు, ఇవి వేస్తారు. ఒకప్పుడు మనకు పెసర్లు వేసేది, పొద్దుతిరుగుడు పంట వేసేది, పల్లి పంట వేసేది, శనగల పంట వేసేది. ఇవన్నీ కూడా ప్రస్తుతం రాష్ట్రంలో తక్కువ స్థాయిలో పండిస్తాన్లు, కొన్ని పండిస్తూనే లేరు. మొత్తానికి రావణుడి తోటి పోల్చినవానే కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు. రావణుడి తోటి పోల్చిండు కేసీఆర్ గారిని. మరి ఇంత బరిదెగింపు ఎందుకు చేస్తాడు ముఖ్యమంత్రి గారు? ఆయనేమో రాష్ట్ర సాధనలో అలుపెరుగని
పోరాటం చేసిండు. 14 ఏళ్ళు రాష్ట్ర సాధన కోసమే కొట్లాడిండు. కానీ ఆయన కొట్లాడి సాధించిన దాన్ని నువ్వు చేతిలో పట్టుకొని మురిసిపోకుండా మొత్తం నేనే చేసిన అని నువ్వు నమ్మిస్తాను. కేసీఆర్ తోటి నన్ను పోల్చొద్దు అంటాను. ఎట్లా పోల్చొద్దు అంటే కేసీఆర్ ఏది చెప్పినా చేయడు, నేను చెప్పినవన్నీ వేసుకుంటూ పోతానా అంటాడు. మరి నువ్వు చెప్పినవి అన్నీ వేసుకుంటూ పోతే ఇప్పటికి తులం బంగారం ఏది, 2 లక్షల ఉద్యోగాలు ఏవి సంవత్సరానికి, మహిళలకు 2500 రూపాయలు ఏది, ఇవన్నీ మరి నువ్వు చెప్పినే ఇవన్నీ కూడా. దళితులకు ఎకరం భూమి ఏది, ఇవి నువ్వు నెరవేర్చలేదు. ఇంకా కేసీఆర్ తోటి నీకు పోలికేందా నాకు అర్థం కాదు. కేసీఆర్ తోటి నువ్వు పోలిక పెట్టుకోవడమే నవ్వుతుంది ఎవరికైనా. ఇక అది పక్కన పెడితే ఇక నిన్న అసెంబ్లీలో రేషన్ సన్నబియ్యంతో వండిన భోజనాన్ని తింటున్న సీఎం రేవంత్ రెడ్డి గారు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, కడియం శ్రీహరి గారు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ అసెంబ్లీలో ఇక్కడ సన్నబియ్యంతో భోజనం పెడతాను, ఇక అక్కడనే ఎమ్మెల్యేలు తినాలి ఎప్పుడన్నా ఇట్లా సమావేశాలు ఉంటాయని ఇగో ఈ ఏర్పాటు చేసింది. కానీ వీళ్ళు తినే సన్నబియ్యం వేరే ఉంటాయి, మనకు పెట్టే సన్నబియ్యం వేరే ఉంటాయి. ఈ రెండిట్లో చాలా తేడా ఉంటుంది.